ఈరోజు యాదగిరిగుట్ట పట్టణ మండలంలోని రామాయపేట గ్రామంలోని యాద్రి లైఫ్ సైన్సెస్ అనే ఒక కంపెనీలో ఈ యొక్క భారీ డ్రగ్స్ మాఫియా జరిగిందని చెప్పి ఒక మన పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అయితే ఈ రోజు మనం చూస్తున్నాం, ఇది జరిగింది పైకి మాత్రమేనా, మరి ఇది నామమాత్రపు చర్యలేనా? దీని మీద పూర్తిస్థాయి విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం, లక్షలాది మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రం దగ్గరలోనే ఈ యొక్క అనేక మంది గంజాయి సంబంధించిన డ్రగ్స్ మాఫియా బాగా తిరుగుతున్నట్టు కనిపిస్తున్నది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎందుకు అనందు లేదన్నట్టు అవినీతి ఎందుకు వెతికినా అందందే ఉంటది. కాబట్టి దీనిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క జిల్లాలో ఉన్న అన్ని కంపెనీలపై కూడా అసలు అంటే వాళ్ళ యొక్క పాలసీ సరిగ్గా నిర్వహిస్తున్నారా లేదా అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ మిగతా అధికారులు కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ అనేక పంట పొలాలు కూడా నాశనం అవుతున్నాయి. చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇటు యువత ఇబ్బంది పడుతున్నది. ఈ డ్రగ్స్ మాఫియా తోటి ఈ డ్రగ్స్ ఇష్టంగా చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిపైన పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దేశంలో యువతను మత్తు అనే నిషాలో ముంచి ఈరోజు వారి భవిష్యత్తును నాశనం చేసేది ఏదైనా ఉందా అంటే అది డ్రగ్స్. అయితే ఇది విచ్చలవిడిగా భారతదేశం యువత పైన దీని యొక్క ప్రభావం అనేది ఉంది. అయితే సుమారు 120 కిలోల డ్రగ్స్ యొక్క ఏదైతే ఉందో అది పోలీసు వారు పట్టుకుని సీజ్ చేయడం జరిగింది. దీని విలువ దాదాపు 24 కోట్లు అని చెప్పేసి వారు ప్రకటించడం జరిగింది. అయితే ఇది ఎన్ని నెలల నుంచి జరుగుతుంది, ఎన్ని ఏళ్ల నుంచి జరుగుతుంది? గత ప్రభుత్వ పాలకులకు ఇప్పుడున్న పాలకులు దీనికి సంబంధం ఉందా, లేక తెలిసి జరుగుతుందా, తెలకుండా జరుగుతుందా? ఎందుకంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. 24 కోట్ల రూపాయలని చెప్తున్నారు, కానీ అది మార్కెట్లో మరి 200 కోట్లు ఉంటుందా, 300 కోట్లు ఉంటుందా అనే సంగతి తెలిస్తే పక్కన పెడితే మాత్రం అది మామూలు విషయం అయితే కాదు. మరి ఈ స్థాయిలో ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంటే అధికారులు గాని, రాజకీయ నాయకులు గాని, పాలకులు గాని ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే యువతను ప్రధానంగా చెడగొట్టేది డ్రగ్స్. దీని మత్తులో పడి తమ జీవితాలను కోల్పోతూ, తమ ఆరోగ్యాన్ని కోల్పోతూ ఈ రోజు కుటుంబాలు చిన్నాభిన్నమైన పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది భారతదేశంలో. అంతేకాకుండా తెలంగాణ పల్లెల్లో విచ్చలవిడిగా ఈ రోజు గంజాయి అమ్మకం ద్వారా యువత తమ యొక్క విచక్షణ జ్ఞానం కోల్పోయి తల్లిదండ్రులతోటి, కుటుంబ సభ్యులతోటి ఇష్టారీత వ్యవహరిస్తూ వారి యొక్క కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. అయితే ఇకనైనా ఇలాంటి యొక్క ఏవైతే అసాంఘిక కార్యకలాపాలు, ఈ డ్రగ్స్, గంజాయి ఏవైతే ఉన్నాయో వీటిని డిపార్ట్మెంట్ వారు మరియు పాలకులు వీటిని నిర్మూలించి ఈ యొక్క యువత జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ, దీంతో పాటు యాదగిరిగుట్టకు అతి సమీపంలో ఉంది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని దీని వెనుక ఎంతమంది పెద్దవారుతున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.